ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఆఫీషియల్ అయిపోయింది సమ్మర్ స్లామ్ కోసం. అండ్ అంతే కాకుండా ఈరోజు స్మాక్ డౌన్‌లో ఒక సూపర్ స్టార్ రిటర్న్ చేసిండు. ఆ సూపర్ స్టార్ ఎవరంటే బ్యారన్ కార్బిన్. సో కొన్ని రోజుల క్రితం రూమర్స్ వచ్చిండే బ్యారన్ కార్బిన్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడు అని. ఫైనల్ ఈరోజు స్మాక్ డౌన్‌లో బ్యారన్ కార్బిన్ రిటర్న్ చేసిండు. సో ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే రింగ్‌లో మన నిక్ కనిపిస్తాడు. అంటే ఫ్యూ డేస్ బ్యాక్ గుంతర్‌తో ప్రాబ్లమ్ అయింది గదా! సో ఆ ప్రాబ్లమ్ వల్ల నన్ను ఈ పోస్ట్ నుండి తీసేసినారు. ఫైనల్లీ నేను స్మాక్ డౌన్‌కి జనరల్ మేనేజర్‌గా వచ్చేసినానని మన నిక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్‌ని వెల్కమ్ చేస్తాడన్నమాట. అంటే మన న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ సీఎం పంక్ ఇక్కడికి రావాలని చెప్తాడు. సో, సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సీఎం పంక్ రింగ్‌లోకొచ్చేస్తాడు. రింగ్‌లోకొచ్చిన తర్వాత నిక్ కాలిన్స్ కంగ్రాట్స్ చెప్తాడు సీఎం పంక్‌కి. మైక్ ఇస్తాడు. సో, సీఎం పంక్ ఏమంటాడంటే ఫైనల్లీ స్మాక్ డౌన్‌కి రావడం చాలా బాగుందని చెప్తాడన్నమాట. సో, నేను కొన్ని నెలలు ఇంట్లో కూర్చున్నాను. సో, నేను ముందే చెప్పినాను ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీలు అనేవి ఆకాశం నుండి ఊడిపడతాయి. సో, అప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవాలి. నేను క్యాచ్ చేసుకున్నాను. ఫైనల్లీ నాకొక ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ కోసం పిలిచినారు. అండ్ నేనొచ్చినాను. సామీ జేన్‌తో ఫైట్ చేసినాను. అండ్ నేనిప్పుడు న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ని అయిపోయినాను అని మన సీఎం పంక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ ఛాంపియన్‌షిప్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో, అక్కడ లాకర్ రూమ్‌లో చాలా హంగ్రీగా ఉంటారు. చాలా ఆకలితో ఈ ఛాంపియన్‌షిప్ కావాలి. సో, దీన్ని దక్కించుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవ్వరైనా సరే, ఇప్పుడు మీకు ఎవ్వరైనా సరే ఈ బెస్ట్ ఇన్ ద వరల్డ్‌తో ఫైట్ చేసి ఈ ఛాంపియన్‌షిప్ గెలుచుకునే అనే నమ్మకం ఉంటే మీరు రావచ్చు. మీరు వచ్చి ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా సీఎం పంక్ చెప్తాడు. కొంతమంది నేమ్స్‌ని తీస్తాడు మన సీఎం పంక్. సమీ జేన్ పేరు తీస్తాడు. సమీ జేన్ నువ్వు మాట్లాడింది సోషల్ మీడియాలో నేను మొత్తం విన్నాను. నేను అర్థం చేసుకోగలను. సో, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. సో, నీకు రీమ్యాచ్ కావాలి. సో, నీకు రీమ్యాచ్ అవసరం. నువ్వు డిజర్వ్ దానికి. సో, నువ్వు కావాలనుకుంటే రావచ్చు. నాతో ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా సీఎం పంక్ అంటాడు. అండ్ గుంతర్ నేమ్‌ని తీస్తాడు. సో, గుంతర్ మనం లాస్ట్ టైమ్ ఇద్దరం ఎదురుపడ్డప్పుడు ఏం జరిగిందో బాగా గుర్తుండొచ్చు నీకు. అండ్ దాని తర్వాత ఫిన్ బాలర్ నేమ్‌ని తీస్తాడు. రాయ్స్ కేస్, డేమియన్ ప్రీస్ట్, ట్రిక్ విలియమ్స్ ఇలా నేమ్స్‌నైతే తీస్తాడు సీఎం పంక్. అండ్ దాని తర్వాత ఏంటంటే మన కొడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కొడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చి మన సీఎం పంక్ కన్నుని చూస్తాడు. అంటే కొంచెం దెబ్బ తగిలింది. సో, దాన్ని చూస్తాడన్నమాట. చెక్ చేస్తాడు. సో, లాస్ట్ టైమ్ వీళ్ళిద్దరూ ఇదే మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేసినారన్నమాట. సో, దాన్నిప్పుడు కొడీ రోడ్స్ రీక్రియేట్ చేసిండు ఈరోజు స్మాక్ డౌన్‌లో. బాగుండే ఈ మూవ్‌మెంటు. అండ్ దాని తర్వాత కన్నెలా ఉందని అడుగుతాడనమాట. అండ్ అప్పుడు సీఎం పంకు సో, ఇప్పుడు బానే ఉంది. నిజంగా దీని గురించే మాట్లాడడానికి ఇక్కడ వచ్చినావా అని అన్నట్టుగా అంటాడు. సో, నిజం చెప్పాలంటే నేను దీని గురించి మాట్లాడడానికి రాలేదు. ఇప్పుడు నువ్వు అందరి పేర్లను మెన్షన్ చేసినావు. లాస్ట్ టైమ్ మనిద్దరం రింగ్‌లో ఉన్నప్పుడు ఎదురెదురు ఉన్నప్పుడు నువ్వు చెప్పినావు. చాంపియన్‌షిప్ ఆపర్చునిటీలనేవి గాల్లో నుండి ఊడిపడతాయని. సో, ఇప్పుడు అది ఎగ్జాక్ట్‌గా రియల్ అయింది అన్నట్టుగా మన సీఎం పంక్‌కి కొడీ రోడ్స్ ఇండైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఇక్కడ నువ్వు అందరి పేర్లను మెన్షన్ చేసినావు గానీ, నా పేరు తీయలేదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో అటువంటి బాండింగ్ మంచిగుంది. అంటే శత్రుత్వం లాంటిది ఇటువంటిది ఏమీ లేదు. మన ఇద్దరం ఫైట్ చేసినప్పుడు ఒక రెస్సెల్‌మేనియా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ లాగానే ఉంటది. అన్నట్టుగా సీఎం పంక్‌కి కొడీ రోడ్స్ చెప్తాడు. సో, దాని వల్లనే నువ్వు నా పేరుని తీయలేదు. సో, ఇప్పుడు ఫైనల్లీ ఆ టైమ్ వచ్చేసింది అన్నట్టుగా చెప్తాడు. అంటే ఎప్పుడు అన్నట్టుగా మన సీఎం పంక్ కొడీ రోడ్స్‌ని అంటాడు. సమ్మర్ స్లామ్ అని కొడీ రోడ్స్ చెప్తాడు. సో, ఇంకేముంది మన నిక్ హాలిస్ ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేసేస్తాడు. సమ్మర్ స్లామ్‌లో సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఇది అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే. దీంట్లో పెద్దగా షాక్ అవ్వాల్సిన విషయం అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఫిన్ బాలర్ వర్సెస్ తామాటోంగ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో హికులియో డిస్ట్రాక్ట్ చేస్తాడు. అటాక్ చేస్తాడు ఫిన్ బాలర్ పైన. బట్ అయినా సరే ఫిన్ బాలరే ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన నిక్ సామీ జేన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే గుంతరు నిక్ దగ్గరికెళ్ళి అంటే "నువ్వు వచ్చేసినావు. నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. కానీ నీకిప్పుడు ఆపర్చునిటీ ఇస్తాను. ఆ తప్పుని సరిదిద్దుకునే ఆపర్చునిటీ ఇస్తాను. నీకు టైం ఉంది. ఈ స్మాక్ డౌన్ ఎండింగ్ వరకు, ఈరోజు ఎండింగ్ వరకు నువ్వు నీ డెసిషన్‌ని కరెక్ట్ చేసుకుంటే, సరిదిద్దుకుంటే మంచిగుంటది" అన్నట్టుగా గుంతర్ నిక్ చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి జిమ్మీ ఊసో, జేకబ్ ఫాటో ఇద్దరు రింగ్‌లోకొస్తారనమాట. సో, జిమ్మీ ఊసో వచ్చి
స్మాక్ డౌన్‌లోకి ఎందుకు వచ్చినామంటే నేను సోలో సికోవా కోసం వచ్చినాను. సో, సోలో సికోవా బయటకి రా అన్నట్టుగా పిలుస్తాడు జిమ్మీ ఉసో. బట్ దానికి బదులుగా రాయ్స్ కీస్ వస్తాడు. రాయ్స్ కీస్ వచ్చి "నువ్వెందుకొచ్చినావు? నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అన్నట్టుగా జిమ్మీ ఉసో అడుగుతాడు రాయ్స్ కీస్‌ని. సో, నేనిక్కడికి ఎందుకొచ్చినానంటే మీరు నా పేరుని మెన్షన్ చేస్తున్నారు. సో, మీరు నా పేరుని మెన్షన్ చేస్తున్నారు. అందుకనే నేనిక్కడికొచ్చినాను అన్నట్టుగా రాయ్స్ కీస్ చెప్తాడు. అండ్ దాని తర్వాత జిమ్మీ ఉసో ఏమంటాడంటే, "ఈరోజు మొత్తం నీ గురించి గాదు, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఓటీసీ గురించి" అన్నట్టుగా జిమ్మీ ఉసో చెప్తాడు. అండ్ అప్పుడు రాయ్స్ కీస్ ఏమంటాడంటే, "చూడండి ఈ బ్లడ్ లైన్ వల్ల ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. సో, బ్లడ్ లైన్ వల్ల ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. అండ్ రోమన్ రైన్స్ ఈరోజు ఇక్కడ స్మాక్ డౌన్‌లో లేడు" అన్నట్టుగా రోమన్ రైన్స్ గురించి చెప్తాడు రాయ్స్ కీస్. అప్పుడు జేకబ్ ఫాటో మైక్ తీసుకొని ఏమంటాడంటే, "చూడు నువ్వు రోమన్ రైన్స్ గురించి మాట్లాడొద్దు" అన్నట్టుగా జేకబ్ ఫాటో రాయ్స్ కీస్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు రాయ్స్ కీస్ ఏమంటాడంటే, సో ఇప్పుడు బ్లడ్ లైనా? ఫ్యామిలీయా? అంటే ఫ్యామిలీ అంటే అదేదో రక్తమని గాదు. ఫ్యామిలీ అంటే విధేయత, లాయల్టీగా ఉండాలి. సో నేను జేకబ్ ఫాటో 14 సంవత్సరాలు లాయల్టీగా ఉన్నాం. నీకిదంతా అవసరం లేదు అన్నట్టుగా జేకబ్ ఫాటోకి చెప్తాడు రాయ్స్ కీస్. అండ్ అంతే గాదు. ఇప్పుడు బ్లడ్ లైన్ ఫ్యామిలీ అంటున్నారు గదా! సో మీరు కొట్లాడుకుంటారు. బ్రదర్సే, కజిన్సే కొట్లాడుకుంటారు. మీ బాబాయిలు కొట్లాడుకుంటారు. సో ఇంకెక్కడుంది ఫ్యామిలీ అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం ఎక్కిరిస్తాడు రాయ్స్ కీస్. అండ్ అప్పుడు జిమ్మీ ఉసోకి కోపమొస్తది. "నువ్వు లైన్‌ని క్రాస్ చేస్తున్నావు. ఆ లైన్‌ని క్రాస్ చేయకు" అన్నట్టుగా జిమ్మీ ఉసో చెప్తాడు. అండ్ అప్పుడు రాయ్స్ కీస్ ఏమంటాడంటే, "చూడు ఇప్పుడు నేనిక్కడికి ఫైట్ చేయనీకి రాలేదు. ఇప్పుడు నువ్వు అన్నావు గదా! లైన్‌ని క్రాస్ చేస్తున్నానని. సో చూడు ఇదే ఆ లైను. సో ఇప్పుడు నేను అఫీషియల్‌గా ఈ లైన్‌ని క్రాస్ చేసినాను" అన్నట్టుగా రాయ్స్ కీస్ అంటాడు. అండ్ అప్పుడు జిమ్మీ ఉసో ఫైనల్‌గా "సో మేమిద్దరం కలిసి నీ పైన అటాక్ చేసి పడేస్తాం" అన్నట్టుగా చెప్తాడు. అండ్ అప్పుడు జేకబ్ ఏమంటాడంటే, "మనమా? మనిద్దరమా? సో నాకేం సంబంధం లేదు. ఇది నీది నువ్వే చూసుకో" అని జేకబ్ ఫాటో ఎళ్ళిపోతాడు. అండ్ జిమ్మీ ఉసో రాయ్స్ కీస్ పైన అటాక్ చేయనీకి ట్రై చేస్తాడు. బట్ రాయ్స్ కీస్ జిమ్మీ ఉసోని రింగ్ బయట పడేస్తాడు. అండ్ జేకబ్ ఫాటో అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ ఇంకేముంది జిమ్మీ ఉసో వర్సెస్ రాయ్స్ కీస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతది. సో ఈ మ్యాచ్ ట్రై చేసిండు. జిమ్మీ ఉసో బానే ట్రై చేసిండు. బట్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన జిమ్మీ ఉసో బ్యారికేడ్ పైన అంటే అక్కడ పక్కగా నిల్చుంటాడు. అండ్ అప్పుడే సోలో సికోవా వెనకాల నుండి వస్తాడు. వెనకాల నుండి వచ్చి జిమ్మీ ఉసో పైన అటాక్ చేస్తాడు. ఆ స్పైక్ కొట్టనీకి చూస్తాడు. అంతలోనే జేకబ్ ఫాటో థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో సోలో సికోవా బ్యారికేడ్స్ నుండి బయటకొస్తాడు. అండ్ జేకబ్ ఫాటో కూడా వస్తాడు. సో జేకబ్ ఫాటో, సోలో సికోవా ఇద్దరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. బ్రాల్ అనేది జరుగుతూ ఉంటది. అండ్ ఇటువైపు మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. రాయ్స్ కీస్ షాకింగ్‌గా చూస్తూ ఉండిపోతాడు వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం. అండ్ అదే టైంలో జిమ్మీ ఉసో రాయ్స్ కీస్‌కి స్పియర్ ఇచ్చేస్తాడు. సో కవర్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో జిమ్మీ ఉసో విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సోలో సికోవా, జేకబ్ ఫాటో ఇద్దరు రింగ్‌లోకొచ్చి అటాక్ చేసుకుంటూ ఉంటారు. బ్రాల్ జరుగుతూనే ఉంటది. అండ్ రాయ్స్ కీస్ ఆపనీకి చూస్తాడు. బట్ జేకబ్ ఫాటో రాయ్స్ కీస్ పైన కూడా అటాక్ చేస్తాడు. అండ్ ఫైనల్లీ మన జేకబ్ ఫాటోకి మన జిమ్మీ ఉసో చైర్ ఇస్తాడు. చైర్ ఇచ్చి సోలో సికోవా మెడకి చైర్ పెట్టి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. హిప్ అటాక్ ఇద్దామన్నట్టుగా చూస్తాడు. కానీ ఆగిపోతాడు. అటాక్ చేయడు. "ఇదే నీకు ఫైనల్ ఆపర్చునిటీ. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్" అన్నట్టుగా జేకబ్ ఫాటో మన సోలో సికోవాకి చెప్తాడు. చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతారనమాట. సో చూడాలి మరి నెక్స్ట్ రాలో సోలో సికోవా కన్ఫ్రంట్ చేస్తాడా రోమన్ రైన్స్‌కి. అండ్ నెక్స్ట్ అలెక్సా బ్లిస్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో మన జేడ్ కార్గిలే విన్ అయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆళ్ళందరూ అటాక్ చేసుకుంటూ ఉంటారు. షార్లెట్ ఫ్లేరు అండ్ ఇటు బీ ఫ్యాబ్ వాళ్ళందరూ వచ్చి అటాక్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ బ్రాల్‌లో అప్పర్ హ్యాండ్ జేడ్ కార్గిల్‌దే ఉంటది. అండ్ అలెక్సా బ్లిస్ చెయ్యికి చైర్ పెట్టి ఇరిచేస్తారనమాట. అంటే ఇరిచేయడం అంటే మొత్తం ఏం ఇరిచేయరు. మనం మనం అనుకున్నట్టుగా అది చెయ్యికి ఏం తగలదు. జస్ట్ అలా ఇరిచినట్టుగా చూపిచ్చినారనమాట. సో అది. సో దాని తర్వాత అక్కడి నుండి ఎళ్ళిపోతారు. సో సమ్మర్ స్లామ్‌లో మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ మన షార్లెట్ ఫ్లేర్ మధ్య మ్యాచ్ ఏమైనా జరగొచ్చు. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బావుంది. అండ్ ఈళ్ళిద్దరి మధ్యలో చాలా సార్లు మ్యాచెస్ జరిగినాయి ఎన్‌ఎక్స్‌టీలో. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో కూడా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏందంటే బ్యారన్ కార్బిన్ వస్తాడు. బ్యారన్ కార్బిన్ వచ్చి ట్రిక్ విలియమ్స్ పైన, కార్మెలో హేస్ పైన ఇద్దరి పైన అటాక్ చేసేస్తాడనమాట. సో చాలా రోజుల నుండి రూమర్స్ వచ్చుండే బ్యారన్ కార్బిన్ వస్తాడు అని. ఫైనల్లీ బ్యారన్ కార్బిన్ ఈరోజు స్మాక్ డౌన్‌లో వచ్చిండు.
అటు కార్మెలో హేస్కి ఇటు ట్రిక్ విలియమ్స్కి ఎండ్ ఆఫ్ డేస్ కనెక్ట్ చేసి ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని తీసుకొచ్చి రింగ్లోకి ట్రిక్ విలియమ్స్ పైన పడేస్తాడు అనమాట. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో గుంతర్ వస్తాడు. గుంతర్ వచ్చి చెప్తాడు అనమాట. సో ఫైనల్లీ నికాలిస్ తన డెసిషన్ చెప్పాలి, సో దీన్ని సరిదిద్దాలి అన్నట్టుగా చెప్తాడు. సో మన గుంతర్ నికాలిస్ని ఇన్వైట్ చేస్తాడు. నికాలిస్ వస్తాడు. నికాలిస్ రింగ్లోకి వచ్చి ఏమంటాడంటే, నువ్వు చెప్పింది నిజమే, నేను ఇప్పుడు దీన్ని సరిదిద్దున్నాను. ఇప్పుడు నీకు సీఎం పంక్ కావాలా అండ్ ఇటు కోడీ రోడ్స్ కావాలా చెప్పు, నీకు ఎవరు కావాలో చెప్పు. సో నువ్వు ఇద్దరిని చూసుకుంటావు. నెక్స్ట్ వీక్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో నువ్వు ఇద్దరిని చూసుకుంటావు. సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ అండ్ శామీ జైన్ మధ్యలో మ్యాచ్ జరగబోతుంది అన్నట్టుగా మన నికాలిస్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేస్తాడు. మన గుంతర్కి ఏమో ఆ ఛాంపియన్షిప్ మ్యాచ్ పెట్టద్దు, తనకి ఆపర్చునిటీ కావాలని ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మన నికాలిస్ గుంతర్ శామీ జైన్ వర్సెస్ కోడీ అండ్ పంక్ మ్యాచెస్ని పెట్టిండు. సో ఇంకా గుంతర్కి ఎక్కడో కాలింది. ఇక గుంతర్కి తిక్కలేసి నికాలిస్ పైన భయంకరంగా అటాక్ చేసి పడేస్తాడు. బ్యాక్ టు బ్యాక్ ఆ స్లీపర్ హోల్లో కనెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఎంత అఫీషియల్స్ వచ్చినా సరే ఇడిచిపెట్టాడు అనమాట. బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఫైనల్గా కోడీ రోడ్స్ వస్తాడు హెల్ప్ చేయనికి. బట్ మనకి ఇక్కడే స్మాక్ డౌన్ ఎండ్ చెప్పేసినారు. సో కోడీ రోడ్స్ పరిగెత్తుకుంటూ రావడం, స్మాక్ డౌన్ ఎండ్ అవ్వడం రెండు ఒకేసారి అయిపోయినాయి. సో మరి మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో పెద్ద డౌట్ ఏంటంటే అందరికీ, ఇక్కడ గుంతరు కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. ఇప్పుడు కోడీ రోడ్స్ వచ్చి గుంతర్ పైన రివెంజ్ తీసుకోవాలి, కానీ కోడీ రోడ్స్ ఏంది అసలు డైరెక్ట్గా సీఎం పంక్ దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసిండు. అసలు ఏమైనా స్టోరీ లైన్ ఉందా అని అంటారు. ఎస్, ఇక్కడ స్టోరీ లైన్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బెస్ట్ ఫర్ బిజినెస్ కావాలి. సో సమ్మర్ స్లామ్లో బెస్ట్ ఫర్ బిజినెస్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ మ్యాచ్ని పెట్టేసినారు. యాక్చువల్గా తన పైన అటాక్ చేసింది ఎవరు? గుంతరు. ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆపర్చునిటీని తీసేసింది ఎవరు? గుంతర్. సో కోడీ రోడ్స్ ఏం చేయాలి? గుంతర్ పైన రివెంజ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ సినారియో డిఫరెంట్గా ఉంది. సో దానికి రీజన్ మీరు బెస్ట్ ఫర్ బిజినెస్ అంటారా, ఇంకేదైనా అంటారా, ఇక అది మీరే అర్థం చేసుకోండి. సో స్టోరీ లైన్ అయితే కనెక్ట్ కాలేదు. సో ఎవరైనా ఇప్పుడు మీ పైన ఎవరైనా అటాక్ చేసి వస్తే మన పైన రివెంజ్ తీసుకోవాలని అనుకుంటారు కదా. సో బట్ ఇక్కడ కోడీ రోడ్స్ అలా అనుకోలేదు, ఛాంపియన్షిప్ సైడ్ వెళ్ళిండు. సో కొంతమంది ఇదే అంటున్నారు, దీనికోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. చూద్దాం మరి వీళ్ళ మధ్య మ్యాచ్ పెడతారా. అంటే గుంతరు అటాక్ చేసి పడేసిండు, మరి అఫీషియల్గా గుంతర్ ఫైట్ చేస్తాడా చేయడా అనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది.